వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను అమ్మ మండవ. ఈ రోజు మన ఇంటర్వ్యూలో వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్? చిన్నప్పుడు నేను ఆడిన ఆటలు, అమ్మా నాన్న నేర్పిన పనులు, మా టీచర్ చెప్పిన రామాయణ భారత జానపద కథలు, ఈ మూడు వల్లనే నేను వాట్ ఐ యామ్ టుడే. అసలు ఆర్మీ వైపు ఎలా చూస్ చేసుకున్నారు? అదే వీళ్ళందరినీ పోగేస్తే బాగుండే. వాళ్ళందరినీ నేను మొత్తం ఒక 400 మందిని మొత్తం అంతా పిలిచి మన హైదరాబాద్లో మన రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టాను. అసలు అగ్నివీర్ అంత గొప్ప స్కీము మరి 16-17 ఇయర్స్ బాయ్కి అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ లేదు. అంటే వీళ్ళంతా అనేది ఏంటంటే అప్లికేషన్ అది పొలిటికలైజ్ చేస్తున్నారండి. సో దట్ వాజ్ ద థ్రిల్ ఆఫ్ మై లైఫ్. నాకే మీరు వెళ్ళిన డిఫెన్స్ కి, మీరు వచ్చిన మళ్ళీ పౌల్ట్రీకి అసలు క్వైట్ ఆపోజిట్ కదా. ఒక స్టేజ్లో 5 crores డెట్ యాచరీ పెట్టాం. యాచరీకి వెళ్తే టోటల్ డౌన్ అయిపోయింది. ఈ సోషల్ సర్వీస్ వైపు రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ అయోధ్య మూమెంట్లో వాళ్ళు కొంత ఫండ్ కలెక్ట్ చేశారు. సార్, ఆర్ఎస్ఎస్ భావజాలం మీకు అంత ఇన్బిల్ట్ అవడానికి అసలు కారణం ఏంటంటారు? నరేంద్ర మోడీ అంత గొప్ప నాయకుడు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేడు. ఒక పక్క చైనాతో సియాచిన్ ఇష్యూ, ఒక పక్క ఇప్పుడు బంగ్లాదేశ్తో. అంత ఎఫిషియెంట్ పర్సనాలిటీ అయితే మోడీ, మరి ఇవన్నీ ఎందుకు సార్ట్ అవుట్ చేయట్లేదు? గద్దె బాబురావు అన్నాడు, అన్నగారు మీరు ప్రసాద్ని గుర్తుపెట్టినట్లేరు అన్నాడు. ఈడెవడు బొక్క పైకి ఉన్నాడు, రామారావు అంటే వీటితో అంత మాట్లాడు. నాకు అటు ట్రాన్స్ఫర్ నాకు సిగ్గేసింది, అందరూ నాకు వస్తుంటే.